హాయ్ ఫ్రెండ్స్. సమ్మర్ అనంగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మ్యాంగో. ఆ మ్యాంగో స్వీట్ అయినా బాగుంటుంది, ఉప్పు కారం వేసుకొని తిన్నా బాగుంటుంది, పప్పులోకైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం అదే మ్యాంగో పప్పు చేస్తున్నాం. నాకేదో బాగా వచ్చని చెప్పట్లేదు, నేను చేసుకునేది మాత్రం చెప్తున్నాను ఎలా ఉంటుందని నా స్టైల్లో. సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మ్యాంగో పప్పు ఎవరికి నచ్చదు చెప్పండి? అందరికీ నచ్చుతుంది. మ్యాంగో ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది, కానీ అందరూ పుల్లగా తినలేరు. దీన్నైతే నేనేం మెజర్మెంట్ కనుక చెప్పట్లేదండి, అందాదగా వేసుకొని మామూలుగా చూపిస్తున్నాను. నేను జనరల్గా ఇంట్లో ఎలా వండుకుంటానో అలానే చూపిస్తాను. దీన్ని ఏదో స్పెషల్గా దీన్ని డెకరేషన్ చేసి స్టైలిష్ ప్లేట్లలో పెట్టి నేనైతే చూపించట్లేదు. జనరల్గా ఎలా కుక్ చేసుకుంటానో ఇంట్లో అలానే చూపిస్తున్నాను. 4 మిర్చి మీకు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కారం అయితే యాడ్ చేయనండి ఇందులో. కారము సాల్టు పప్పు అయ్యాక దించేటప్పటికే నేను వేస్తాను. వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఫ్లేమ్ మీద పెడతాను. ముందే కారం కూడా వేసుకోను. కొంతమంది వేస్తారు, కానీ నాకు ఇష్టం ఉండదు. ఒక 3 కప్స్ వాటర్ వేసుకున్నాను అంతే. నేను 2 పప్పులు మిక్స్ చేసి వేస్తానండి, ఎర్రపప్పు కందిపప్పు. నేనైతే ఎర్రపప్పు అంటాను, మరి మీరేమంటారు నాకైతే చెప్పండి. లిడ్ పెట్టేసుకుని నేను 3 విజిల్స్ వస్తే నాకు అయిపోతుందండి పప్పు. చాలా టేస్ట్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, హడావిడి లేకుండా. అయిపోయిందండి. మేము కొంచెం గట్టిగా తింటామండి, జోరుగా తినము పప్పు. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ కోసం. నేను సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాను అండి పప్పు అయిపోయాక. మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం మ్యాంగో పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువే సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం మంచి టేస్ట్ ఉంటుంది. కారం మన స్పైసీకి తగ్గట్టు, కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కారం తక్కువగా తింటారు. ఎవరిష్టం వాళ్ళది. మేము కూడా చాలా తక్కువ తింటాం కారం. చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే గ్యాస్ మీదే ఉంచండి, దింపేయకుండా. తర్వాత తాలింపు పెట్టండి. ఈలోపు తాలింపుకి అయితే మనం బౌల్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తాలింపు అందరికీ తెలిసిందే అండి, ఇందులో కొత్త వింతేం కాదు. ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను నేను. తాలింపు గింజలు, జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, స్మెల్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది జీలకర్ర. ఎండుమిర్చి, వెల్లుల్లి అట్లా వేసుకోకండి, దాన్ని నీట్గా దంచి వేసుకోండి. ఇలా వేసుకోండి. కొంచెం కరివేపాకు, అంతే. నేను పప్పులో ఉన్న కంటే దాంట్లో తీసి పెట్టాను, మీరేమనుకోకండి. ఇప్పుడు పప్పు మొత్తం తాలింపులో వేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ తాలింపు అంతా తీసుకెళ్ళి పప్పులో వేస్తారు, కానీ నేను పప్పు తీసుకొచ్చి తాలింపులో వేస్తాను. మన ఇంటి ముచ్చట్లు మీ ఇంటి వరకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.